వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక అడవిలోని కొండ ప్రాంతంలో ఒక చెరువు ఉండేది. దానిలోని చాలా చేపలు మరియు ఇతర ప్రాణజీవులు ఉండేవి. అందులో ఒక ఎండ్రికాయ కూడా ఉంది. ఎక్కడి నుండో ఒక మోసకారి కొంగ అక్కడికి వచ్చి చేపలను చూసింది. ఎలాగైనా ఈ చేపల్ని తినాలి అని ఒక ఉపాయం వేసింది. ప్రతిరోజు కొంగ చెరువు వద్దకు వచ్చి ఒంటికాలిపై నిలబడి తపస్సు చేస్తున్నట్లు నటించేది. కొత్తలో చేపలు భయపడి కొంగ సమీపానికి వెళ్ళలేదు. కొన్ని రోజులకు ఒక్కో చేప దొంగ తపస్సు చేస్తున్న కొంగ దగ్గరకు వచ్చాయి. చేతికందేంత దూరంలో చేపలు ఉన్నప్పటికీ కొంగ వాటికి ఎటువంటి హాని చేసేది కాదు. దొంగ తపస్సు చేస్తూ కదలకుండా ఒంటికాలిపై నిలబడేది. అదే చెరువులో ఉంటున్న ఒక ఎండ్రికాయ కొంగ వద్దకు వచ్చింది. కొంగ, నీకు చేతికందేంత దూరంలో ఇన్ని చేపలు ఉన్నాయి కదా, వాటిని ఎందుకు తినడం లేదు అని ఎండ్రికాయ ప్రశ్నించింది. నేను మాంసాహారాన్ని మానేశాను. జీవహింస చేయడం పాపమని తెలుసుకొని అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తున్నాను అని అబద్ధపు మాటలు కొంగ చెప్పింది. ఆ చెరువులోని చేపలతో పాటు ఇతర జలచరాలు కూడా కొంగ మాటలు నమ్మి ప్రతిరోజు నిర్భయంగా కొంగకు అతి సమీపాన వచ్చి నీళ్ళల్లో ఈదసాగాయి. ఈ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు కొంగ ఏడుస్తూ కూర్చుంది. ఆ దృశ్యాన్ని చూసిన చేపలు ఎందుకు ఏడుస్తున్నావు అని ప్రశ్నించాయి. ఈ ఏడుపు నా గురించి కాదు అన్నది కొంగ. మా గురించి నువ్వు ఏడవడం ఏమిటి అని ప్రశ్నించాయి చేపలు. ఎండాకాలం రాబోతుంది కదా, ఈ చెరువులో నీళ్లు చాలా వరకు ఇంకిపోయిన తర్వాత జాలర్లు వచ్చి వలలు వేసి మిమ్మల్ని పట్టుకుంటారు. అప్పుడు మీ ప్రాణాలకు అపాయం వస్తుంది. నేను నా రెక్కలతో ఎక్కడికి కావాలంటే అక్కడికి ఎగిరిపోగలను అంటూ దొంగ ఏడుపు ఏడుస్తూ కొంగ కన్నీరు కార్చింది. నువ్వే ఏదో ఒక ఉపాయం ఆలోచించి మా ప్రాణాలను రక్షించు అని చేపలు ప్రాధేయపడ్డాయి. ఒక ఉపాయం నా వద్ద ఉంది. ప్రతిరోజు మీలో కొందరిని నా నోట కరుచుకొని కొండకు అవతల ఉన్న పెద్ద సరస్సులో వదులుతాను. ఆ సరస్సు ఎప్పటికీ ఇంకిపోదు. మీరు జీవితాంతం హాయిగా ఎటువంటి ప్రాణభయం లేకుండా జీవించవచ్చు అని కొంగ అబద్ధపు మాటలు చెప్పింది. కొంగ చెప్పిన మాయా మాటలను నమ్మిన చేపలు అందుకు అంగీకరించాయి. దాంతో ప్రతిరోజు కొన్ని చేపల్ని ముక్కున కరుచుకొని ఎగిరిపోయి సరస్సు వైపు కాకుండా కొండపై ఉన్న పెద్ద బండపైకి వెళ్ళి అక్కడ చేపలను తినేసింది. మరుసటి రోజు మరికొన్ని చేపలను తీసుకువెళ్ళింది. స్నేహితుల్ని సరస్సులో వదిలి కొంగ రక్షిస్తుందని చేపలు భ్రమలో బ్రతికేవి. కొద్ది రోజులకు చెరువులోని చేపలన్నీ అయిపోయాయి. ఎండ్రికాయ ఒక్కటే మిగిలింది. కొంగ, నా మిత్రులైన చేపలన్నింటినీ సరస్సులో వదిలేశావు. అదేవిధంగా నన్ను కూడా మోసుకెళ్ళి ఆ సరస్సులో వదిలి పుణ్యం కట్టుకో అని ఎండ్రికాయ ప్రాధేయపడింది. అదెంత పని? నువ్వు నా మెడ చుట్టూ గట్టిగా పట్టుకో. నేను విడవమనే వరకు నా మెడనే పట్టుకొని ఉండు. నిన్ను సునాయాసంగా కొండకు అవతల ఉన్న సరస్సులో వదిలేస్తాను అన్నది కొంగ. కొంగ చెప్పినట్లే ఎండ్రికాయ చేసింది. ఇక కొంగ ఆకాశంలో ఎగిరిపోయింది. తీరా చూస్తే అది పెద్ద సరస్సు వైపు వెళ్లకుండా కొండపై ఉన్న పెద్ద బండ వైపుకు వెళ్ళడం ఎండ్రికాయ గమనించింది. అక్కడ చేపల ఎముకలు, పులుసులు దానికి కనిపించాయి. కొంగ తన ప్రాణానికి హాని తలబెట్టబోతుందని ఎండ్రికాయ గ్రహించింది. ఇక ఆలస్యం చేయకుండా పదునుగా ఉన్న తన చేతులతో కొంగ మెడను బలంగా కొట్టింది. 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు పోయినట్టు చెరువులోని చేపలన్నింటినీ తిన్న కొంగ చివరకు ఎండ్రికాయ చేతిలో బలైపోయింది. మోసాన్ని మోసంతోనే జయించిన ఎండ్రికాయ మెల్లగా అక్కడ నుండి సరస్సులోకి చేరి ప్రాణాలను కాపాడుకుంది. దీని గురించి మోరల్ ఏంటంటే, కాబట్టి మోసబుద్ధి గలవారు చెప్పే తీయని మాటల మాయలో పడితే ప్రమాదాలు కొని తెచ్చుకున్నట్లే. అపాయం వచ్చినప్పుడు మంచి ఉపాయం ఆలోచించి మనకు ఎటువంటి ముప్పు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి.